హాయ్ నమస్తే వణక్కం అందరికీ స్వాగతం. ఇప్పుడే రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రోమోలో నామినేషన్స్కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇప్పటికే జనంతో చీతు అనిపించుకుంటున్న రీతు చౌదరి తనకు కరెక్ట్గా సెట్ అయ్యే పర్సన్తోనే కలిసింది. ఆమె ఎవరో కాదు, దువ్వాడ మాధురి. వీళ్ళిద్దరు కలిసి గుడ్డొచ్చి పిల్లని వికరించినట్లుగా భరణికి క్లాసులు పీకుతున్నారు. మొన్నటి బెలూన్ టాస్క్లో చిల్లర వేషాలు వేసి అడ్డంగా దొరికిపోయింది రీతు చౌదరి. ఓ పక్క సంచాలక్గా ఉన్న రాము రాథోడ్ ఫౌల్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పినా కూడా వినిపించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు చెప్పలేదంటూ తనకి అలవాటైన పద్ధతిలో బుకాయించింది రీతు చౌదరి. ప్రొమో చూడగానే ఏం ఫీల్ ఉందిరా మామ అనిపించే ప్రమోలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వాటిలో నామినేషన్స్ ప్రమోలే ఎక్కువగా ఉంటాయి. ఈ 6వ వారంలో బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మరి వైల్డ్గా బిహేవ్ చేయడంతో రచ్చ మామూలుగా లేదు. ఈ 6వ వారం నామినేషన్స్ ప్రక్రియలో భరణి దూల తీర్చేశారు. దివ్య రాకముందు భరణి అంటే ఇంట్లో వాళ్ళంతా గౌరవం ఇచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే దివ్య హౌస్లోకి వచ్చిందో అతను ఆమె చుట్టూ ప్రదక్షిణాలు చేయడంతో ఇంటి మొత్తానికి విలన్ అయిపోయారు భరణి. ఆ కసి మొత్తం నామినేషన్స్ లో తీర్చుకుంటున్నారన్నమాట. ఇక వైల్డ్ కార్డ్ గా వెళ్లిన దువ్వాడ మాధురి అయితే పర్సనల్ అటాక్ కి దిగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే టార్గెట్ చేసింది. వీడు అమ్మాయిల పిచ్చోడని అన్నది. అతని ప్రవర్తన అలానే ఉంది కాబట్టి అనడంలో తప్పు లేదు. కానీ నేటి ఎపిసోడ్ లో భరణి దివ్య గురించి కూడా అలానే మాట్లాడింది. దివ్య హౌస్ లోకి వచ్చినప్పటి నుండి చూస్తున్నాం, మీకు దివ్య తప్ప వేరే ప్రపంచమే కనిపించడం లేదు అని అన్నది. ఆ కసితోనే తాను అందుకున్న బాల్ ని తీసుకొని రీతుకిచ్చి భరణిని నామినేట్ చేయించింది. ఇక తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి టాస్క్ మొత్తం క్యాన్సిల్ అవడానికి కారణమైన రీతు తన తప్పుని సమర్థించుకుంటూ అడ్డంగా వాదిస్తుంది. బెలూన్ టాస్క్ లో వెధవ పనులన్నీ చేసి జనంతో చీతు అనిపించుకున్నా కూడా రీతుకి ఏమాత్రం బుద్ధి రాలేదు. ఈమె వెధవ వేషాలు వేసుకుంటూ పోతుందంట. సంచాలకంగా ఉన్న వాళ్ళు ఆ వెధవ పనుల గురించి చెప్పాలంట. అలాగే ఉంది ఈమె వాదన. నువ్వు ఫౌల్ గేమ్ ఆడుతున్నావు అని ఆ రోజు రాము రాథోడ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదు. పైగా 1000% నేనే మిస్టేక్ చేయలేదు, బెలూన్ని పక్కన పెట్టలేదు, పైనుండి మాత్రమే వేశాను అని అబద్ధాలు ఆడి అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాము రాథోడ్ తో గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత భరణి మారిపోయాడంటూ అతన్ని నామినేట్ చేసింది. మీరు మాట ఇస్తే ఇస్తారనే నమ్మకం పోయింది అని అన్నది. దాంతో భరణి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. నేను ఏం మాట ఇచ్చాను? నేను మాట ఇచ్చిన తర్వాత నువ్వెన్ని టాస్కులు ఆడావని అడిగాడు. కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయలేదంటూ రాము నువ్వు ఉన్నప్పుడు నేను రాముకే సపోర్ట్ చేశాను అని చెప్పాడు భరణి. నేను కెప్టెన్ గా ఉంటే నాకు ఇష్టం లేదని చెప్పిన ఫస్ట్ పర్సన్ రీతు. అలాంటి నువ్వు నేను సపోర్ట్ చేయలేదని ఎలా అంటావు అంటూ ఈడ్చి పడేశాడు భరణి. ఇక భరణితో పాటు దివ్యాని నామినేట్ చేస్తూ నువ్వు దోసే సరిగ్గా వేయలేదు, కరెక్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేదు అంటూ సిల్లీ రీజన్ తో నామినేట్ చేసింది రీతు. దోశ ఆలస్యం అయిందని ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి నామినేట్ చేస్తున్నావా అని గాలి తీసేసింది దివ్య. ఆ తర్వాత సంజన నన్ను లోపల పడుకోనియలేదు, నీకు మానవత్వం లేదు అని రాముని నిందించింది. అప్పుడు మనోడు కొట్టాడయ్యా డైలాగు మామూలుగా లేదు. మా చెల్లి మా అక్క ఉన్నా నేను అదే చేస్తాను అని కౌంటర్ ఇచ్చాడు. ఇక భరణిని మానవత్వం లేదని సంజన అనడంతో భరణికి సుర్రమని కాలింది. మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళు అన్నది కూడా తీసుకోవాలి అంటూ ఆవేశంతో ఊగిపోయాడు భరణి. మొత్తానికి ప్రమోలో హీట్ అయితే మామూలుగా లేదు, మంటలే అన్నట్లుగా ఉంది. మీ అభిప్రాయం చెప్పండి. బిగ్ బాస్ హౌస్ 9లో 6వ వారం ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు మీ ఉద్దేశంలో? సుమన్ శెట్టి, దివ్య, భరణి, తనుజ. సో ఎవరు ఎలిమినేట్ అయిపోతారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు అయితే సుమన్ శెట్టి అన్న వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. లేదంటే ఈ ఫైర్ స్ట్రామ్ ని ఎదుర్కొని సుమన్ శెట్టి అన్న నిలబడతాడో లేదో చూడాలి ఈ వారం. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.